నెల్లూరు పక్క అయితే భోగి మంట తాటాకులతోనే వేస్తామండి. మధ్యలో ఒక పెద్ద కుండ పెట్టి చుట్టూ తాటాకులతో మంట పెడతాం. అలాగే తేగలు కూడా వేస్తామండి. ఈ తేగల సీజన్ కదా, సో తాడి చెట్టు నుంచి తేగలు వస్తాయి కాబట్టి తాటాకులతో మంట వేసి తేగలు కూడా వేస్తాము. ఆ నీళ్లు కుండలో ఏవైతే కాగుతాయో ఆ నీళ్ళన్నీ కూడా అందరూ ఆ రోజు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం అనమాట. ఇంట్లో ఉన్న పాత వస్తువులు పాత ఉన్న కూడా భోగి మంటల్లో వేసేస్తారు. గ్రామ భోగాన్ని ఒక దగ్గర వేస్తారండి మొత్తానికి, ఊరు మొత్తానికి. అక్కడైతే ఏమైనా పాత మంచాలు పాత ఏమైనా దొరికాయనుకోండి, అడగని కూర అడగరు అనమాట. బయట ఉంటే చాలు తీసుకెళ్లి వేసేస్తారు. సో పల్లెటూరులో మా చిన్నప్పుడు అయితే అమ్మో ఏమైనా పాత మంచాలు ఉన్నాయేమో అని చెప్పి జాగ్రత్త చేసేసుకునే వాళ్ళు అనమాట. ఎత్తుకెళ్ళిపోతారు భోగి కుర్రకారు ఎత్తుకెళ్ళి గ్రామ భోగులో వేసేస్తారు అనేసి. సో ఈ గ్రామ భోగు వేసినప్పుడు భలే సరదాగా ఉంటుంది లేండి. అలాగే అందరూ కూడా కొన్ని చిన్న చిన్న దబర్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని నీళ్లు పెట్టుకుని కాసుకొని పోసుకుంటూ ఉంటారనమాట. భోగి నీళ్ళు ఆ రోజు పోసుకోవాలి అనేసి. ఇక్కడైతే మా ఊర్లో మా అత్తయ్య వాళ్ళు వేసిన భోగి ఇక్కడ వాళ్ళు తాటాకులతో వేయలేదు, నార్మల్ ఆకులతో వేశారు. విజయవాడ వైపు అయితే నార్మల్ పుల్లలతో కూడా వేస్తూ ఉంటారు. మీరు ఎలా వేస్తారు ఏంటంటే కామెంట్ చేయడం మర్చిపోదు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.